కాకర పువ్వులు కొరకొర చూస్తున్నాయి. తారా జువ్వులు చుక్కలు చూపిస్తున్నాయి. 1000 బాలాలు బేజారెత్తిస్తున్నాయి. చుచ్చుబుట్లు చిటపటలాడుతున్నాయి. ఏ క్రాకర్ ముట్టుకున్నా పర్సు మఠాష్, రేట్లు పఠాస్. ఇదే ఇవాల్టి స్పెషల్ ట్రైన్. హైదరాబాద్లో దీపావళి అంటే ఓ రేంజ్లో ఉంటుంది. జనం బస్తాలకు బస్తాలు క్రాకర్స్ కొంటారు. మార్వాడి కమ్యూనిటీ అయితే ఇక చెప్పతరం కాదు. వాళ్ల క్రేజ్కి తగ్గట్టే మార్కెట్లో వందల సంఖ్యలో వెరైటీ క్రాకర్స్ అందుబాటులో ఉన్నాయి. 50 రూపాయల నుంచి 10,000 రూపాయల పటాసులు దొరుకుతున్నాయి. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నిఖిల్ అందిస్తారు. దీపావళి సందడి మొదలైంది. ఏదైతే రేపు జరుపుకునే దీపావళికి హైదరాబాద్లో అందరూ కూడా ఈ రోజు నుంచి క్రాకర్స్ కొన్ని పనిలో పడ్డారని చెప్పుకోవచ్చు. హైదరాబాద్ వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో హోల్సేల్గా, రిటైల్గా క్రాకర్ షాప్స్ అనేటివి అమ్మకాలు జరుపుతూ ఉన్నాయి. అయితే క్రాకర్స్ ఈసారి అనేక రకాల వెరైటీస్ క్రాకర్స్ అందుబాటులోకి వచ్చాయి. మార్కెట్లో 50 రూపాయల నుంచి దాదాపు 5,000, 10,000 రూపాయల వరకు కూడా కాస్ట్ ఉండేటటువంటి క్రాకర్స్ అందుబాటులో ఉన్నాయి. పూర్తిగా అన్ని క్రాకర్స్ పైన కూడా గ్రీన్ ఫైర్ వర్క్స్ అనే పేరుతోటి రాశారు. ఇది సుప్రీంకోర్టు నామ్స్ ఉన్నాయో దానికి తగ్గట్టుగా గ్రీన్ ఫైర్ వర్క్స్ అనేసి రాశారు. ప్రతి ప్యాకేజ్ ఏదైతే ఫైర్ వర్క్స్ ఏదైతే ఉందో ప్రతి ప్యాకెట్ పైన కూడా వార్నింగ్స్ ఉంది. దాంట్లో ఎటువంటి ఇంగ్రీడియంట్స్ వాడారు, దాన్ని ఏ విధంగా యూజ్ చేయాలి, అది ఎట్లా హార్మ్ఫుల్ అనే ఆ విషయాన్ని కూడా స్పష్టం చేశారు. సో నిర్వాహకులు ఉన్నారు, మాట్లాడదాం. అసలు ఎటువంటి వెరైటీస్ అందుబాటులోకి వచ్చాయి, అసలు ఏంటి ధరలు ఏ విధంగా ఉన్నాయి, పెరిగాయా తగ్గాయా, సేల్స్ ఎట్లా ఉన్నాయి? మేడం చెప్పండి, సేల్స్ ఎట్లా ఉన్నాయి, ధరలు ఎట్లా ఉన్నాయి? సేల్స్ పర్వాలేదండి. లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ చాలా బాగున్నాయి. రేట్లు అయితే లాస్ట్ ఇయర్వి మేము ఈసారి అదే కంటిన్యూ చేస్తున్నాం. మా ప్రైస్ లిస్ట్ ఏం చేంజ్ చేయలేదు. బికాస్ అందరూ తీసుకోవాలి, అందరూ కాల్చాలి. మిడిల్ క్లాస్ వాళ్ళు, హై క్లాస్ రేంజ్ వాళ్ళు అందరూ పేల్చాలి, పండగ మంచిగా జరుపుకోవాలి అని చెప్పి మేము రేట్స్ ఏం పెంచలేదండి. మా దగ్గర మెయిన్ బ్రాండ్స్ ఉంటాయి. అదర్ కంపెనీస్, నార్మల్ కంపెనీస్ మేము పెట్టాము. మా దగ్గర ఉన్న కంపెనీ స్టాండర్డ్, ఐఎన్ అండ్ కోఆర్డినేషన్. ఎటువంటి వెరైటీస్ ఉన్నాయి క్రాకర్స్లో? చాలా వెరైటీస్ కనిపిస్తూ ఉన్నాయి. ఎటువంటి వెరైటీస్ ఉన్నాయి? మా దగ్గర ఫ్యాన్సీ ఐటమ్స్ ఎక్కువ ఉన్నాయండి. ఆల్మోస్ట్ బటర్ఫ్లై అని చాలా వెరైటీస్ ఉన్నాయండి. మీరు వచ్చి చూస్తే కానీ దాని గురించి మనం ఎక్కువ చెప్పలేము. అన్ని వెరైటీస్ ఉన్నాయి. చిన్నపిల్లలకు కూడా వెరైటీస్ ఎక్కువ వచ్చినాయి ఈసారి. బీడీ బామ్ అని అట్లాంటివి చిన్న టైంపాస్వి చాలా ఉన్నాయి. ఎక్కువ హాని జరగకుండా, అంటే చిన్నగా పిల్లలు ఎక్కువ స్మోక్కి అది కాకుండా అన్నీ చాలా బాగా వచ్చినాయి. చూసుకోవచ్చు, స్టాల్స్ అన్నీ కూడా భారీగా క్రాకర్స్తో నిండిపోయినాయి. స్టాల్స్లో ప్రతి క్రాకర్ పైన కూడా వార్నింగ్ అనేది మెన్షన్ చేశారు. ఏదైతే అమ్మకాలు కూడా వి డోంట్ సెల్ 125 డెసిబుల్ సౌండ్ క్రాకర్స్ ఇన్ అవర్ షాప్ అని కూడా వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. పూర్తిగా ఏదైతే ఫైర్ సేఫ్టీని ఇక్కడ వీళ్ళు ఫాలో అవుతూ క్రాకర్స్ని సేల్ చేస్తున్నారు. మొత్తంగా చూసుకోవచ్చు, ఏదైతే హైదరాబాద్ రేపు దీపావళి వేడుకలకు టపాసుల మూత పోయిపోతుందనే చెప్పుకోవచ్చు. టపాసుల సౌండ్స్తో రేపు హైదరాబాద్ దద్దరిల్లిందని చెప్పుకోవచ్చు. ఏదైతే రేపు దీపావళికి హైదరాబాద్లో ఇప్పటికే ఫైర్ వర్క్స్ షాపులు అన్నీ కూడా జనాలతో కిటకిటలాడుతున్నాయని చెప్పుకోవచ్చు. మొత్తంగా అయితే రేపు దీపావళికి హైదరాబాద్ రెడీ అవుతుందని మనం చెప్పుకోవచ్చు. ఇది హైదరాబాద్లో క్రాకర్స్ అమ్మకాలకు దీపావళి సందడికి సంబంధించి ఉన్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రాజా రమేష్తో నిఖిల్ టీవీ, హైదరాబాద్. రాజమండ్రిలో దీపావళి బాణాసంచా అమ్మకాల సందడి ఓ రేంజ్లో ఉంది. స్టాళ్లను పెద్ద సంఖ్యలో ఏర్పాటు చేశారు. రేట్లు గతం కంటే 10% పెరిగినా జనం ఆగడం లేదు. శాలరీ వచ్చి చాలా రోజులైనా ఇంట్లో పిల్లల కోసమైనా భారం అనుకోకుండా కొనుగోలు చేస్తున్నారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. సంచా అమ్మకాలు అయితే ఈసారి కొద్దిగా ఆశాజనకంగా జరుగుతున్నట్టుగా చెప్పవచ్చు. అయితే ఇక్కడ ఈసారి రేట్లు చూస్తే గతం కంటే ఈసారి 10% అత్యధికంగా రేట్లు పెరగడం జరిగింది. అయితే ఈసారి చూస్తే ఇక్కడ 1000 వాలా దగ్గర నుంచి అలాగే 5000 వాలా, 10,000 వాళ్ళతో పాటు ఈసారి 1,00,000 వాలా కూడా పెట్టడం జరిగింది. ఇప్పుడు 50,000 వాలా చూస్తున్నాం ఇక్కడ మనం. ఇలాగ పెద్ద ఐటమ్స్ అన్నీ కూడా పెట్టారు. అలాగే గ్రీన్ కాకర్స్ను కూడా ఈ ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న విధంగా ఈ గ్రీన్ కాకర్స్ను కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంవత్సరం ఎలాగున్నాయి, రేట్లు ఎలాగున్నాయి అనేది కూడా ఇక్కడ వ్యాపారస్తులను అడిగి తెలుసుకుందాం. సరే, ఎలాగున్నాయి ఈసారి? ఈ సంవత్సరం ఒక 10% రేట్లు పెరిగాయండి, అంతకుమించి ఏం పెరగలేదు. ఈ సంవత్సరం కొత్తగా వచ్చిన ఐటమ్స్ ఏంటంటే 1,00,000 వాలా అని లాస్ట్ ఇయర్ ఇంట్రడ్యూస్ చేశారు. ఈ సంవత్సరం పెద్దగా దాన్ని డిస్ప్లే చేసాం. తర్వాత 50,000 వాలా ఒకటి, తర్వాత మల్టీ కలర్ 500 షాట్ కూడా వచ్చింది. ఇవన్నీ కొత్త ఐటమ్స్ ఈ సంవత్సరం వచ్చినాయి. మా షాప్లో డిస్ప్లేలో ఉన్నాయండి. ప్రజలందరూ కూడా ఈ షాట్లో కొనుక్కొని సేఫ్గా అయ్యే అవకాశం బ్రాండ్లే మేము అమ్ముతున్నాం. మిగిలిన అన్బ్రాండెడ్ ఏవి మేము అమ్మట్లేదు. కనుక ఈ షాట్లు అందరూ ప్రమోట్ చేసి కాల్స్తే చాలా బాగుంటుంది.
అంటే ఈ రోజు ఇంకా రేపటి వరకే ఉన్న టైము, ఈ 2 రోజులు అమ్మకాలు అలా జరుగుతాయి. అది ఇప్పటి వరకు అయితే ఇంకా ఏం స్టార్ట్ అవ్వలేదు. వాళ్ళు సండే కాబట్టి మధ్యాహ్నం నుంచి స్టార్ట్ అవుతుందని మేము అందరూ ఆశిస్తున్నాము. రేపు కూడా సెలవు కాబట్టి 2 డేస్లోని మధ్యాహ్నం నుంచి రేపు అంతా ఫుల్గా ఉంటుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఏ రకాలు ఉన్నాయి, ఏ అమ్ముతున్నారు? మొత్తం అందరికీ ముందుగా దివాళీ శుభాకాంక్షలు అండి. అన్ని రకాల బ్రాండెడ్ ఐటమ్స్ మాత్రమే మేము ఎక్కువ అమ్ముతామండి. హ్యాండ్మేడ్ ఐటమ్స్ ఎక్కువ మేము మా షాప్లో సేల్ ఉండదు. బికాజ్ ఆఫ్ బ్రాండెడ్ ఐటమ్ ఎందుకంటే సేఫ్ అండ్ సెక్యూర్డ్ బ్రాండెడ్ ఐటమ్ అంతా కూడా. సో కాల్చుకునే వాళ్ళందరికీ కూడా ఏ విధమైన ఇబ్బందులు లేకుండా ప్రశాంతమైన దీపావళి, అందమైన రంగుల దీపావళిని మేము అందించడానికి ఎక్కువ ఇష్టపడుతుంది మా షాపు నుంచి. మేము ఎప్పుడు కూడా బ్రాండెడ్ ఐటమ్స్ అమ్ముతాం. అందరూ కూడా మంచిగా కలర్ఫుల్గా చేసుకోవాలండి దివాళీ. రాజమండ్రిలో మన ఆర్ట్స్ కాలేజీ ప్రాంతంలో సుమారుగా 67 దుకాణాలు ఏర్పాటు చేయడం జరిగిందండి. అన్నీ కూడా లైసెన్స్ తీసుకొని ఫుల్గా ప్రికాషన్స్తో గ్యాప్ 3 మీటర్లు మెయింటైన్ చేయడం కానీ, అలాగే ఫైరు వ్యాన్ పెట్టడం, అలాగే శాండ్ పెట్టడం, ఇసుక పెట్టడం, వాటర్ అన్నీ పెట్టి చక్కగా ఏర్పాట్లు చేస్తామండి. ఎందుకంటే ఈ మధ్య ఏదో చిన్న సంఘటన జరిగిందని కొద్దిగా ఆల్ డిపార్ట్మెంట్స్ అంతా మా మీద ప్రతి వారం మీటింగ్, ఆర్డీఓ మీటింగ్ జరిగింది, డిఎస్పీ గారి మీటింగ్ జరిగింది, సీఏ మీటింగ్ జరిగింది. అలాగే ప్రతి డిపార్ట్మెంట్ మున్సిపాలిటీ నుంచి అన్ని కేర్ తీసుకుని సంవత్సరం చాలా కేర్గా చేయాలి, ఎక్కడ ఏమీ జరగకూడదు. ఇది మాకు పైనుంచి సీఎం గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు చాలా ఇన్స్ట్రక్షన్స్ చేశారు మాకు. అలాగే సంవత్సరం కొత్తగా ఒక ఫైర్ త్రో బాల్ అని వచ్చింది. ఆ త్రో బాల్ కూడా చేసాం. అదేంటంటే ఎక్కడైనా ఫైర్ జరిగితే ఆ బాల్ని మనం క్రికెట్ బాల్ లాగా అందులేస్తే ఇమీడియట్లీగా మంట ఆర్పేస్తుంది. ఆ బాల్ని కూడా ప్రతి షాప్లో పెట్టడం జరిగింది. ఈ సంవత్సరం ఈ షాప్ని ఈ బాల్ పెట్టాము. అలాగే అన్ని ప్రికాషన్స్ తీసుకుంటున్నాం. హ్యాపీ దీపావళి అంటే చోటు అందరూ కూడా సంతోషంగా ఆనందంగా జరుపుకునే విధంగా అన్ని రకాలైన వెరైటీలు అనేది కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం. అన్నీ కూడా శివకాశి దగ్గర నుంచి తీసుకుని వచ్చిన అన్ని వెరైటీలు కూడా బ్రాండెడ్ ఐటమ్లు మాత్రమే ఇక్కడ విక్రయించడం జరుగుతుందని చెప్తున్నారు. అమ్మ ఎలాగున్నాయి, అమ్మ ఎలా కొంటున్నారు? బాగున్నాయండి. అంటే ఇంకా సంవత్సరం పెరుగుతుంటాయి కదండి రేట్లు. 10% డిస్కౌంట్ ఇచ్చారు సార్. ఎంత కొన్నారు, ఎంత కొందామని వచ్చారు? లేదు, మామూలుగా వచ్చామండి. 2850 రూపాయలు అయింది. డిస్కౌంట్ పోగా 2500. అంటే నెలాఖరు టైంలో కదా, ఎలాగనిపించింది? పండగ జరుపుకోవాలి కదా సార్. ఈ షాప్లో కేవలం పెద్దవాళ్ళకనే కాకుండా చిన్నపిల్లలకు కూడా కొత్త కొత్త ఐటమ్స్ వచ్చాయి. అంటే మినియన్స్ అని, లేకపోతే డ్రాగన్స్ అని చెప్పేసి కొత్తగా ఈమూ ఎక్స్ అని, చిన్నపిల్లలు చాలా పికాక్ ఒకటి ఉంటుంది, చించిబుడ్డు టైపు, ఎక్సలెంట్గా ఉంటుంది. పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడంతా కూడా దాన్ని చూస్తే కొద్ది రేటు ఎక్కువైనా సరే మేము కొనుగోలు చేస్తున్నాం అని చెప్తున్నారు. అయితే ఈ సంవత్సరం రకరకాల వెరైటీలు కూడా పెరిగినాయి. దాంతో ఇంకా మరింత ఉత్సాహంగా కొనుగోలు జరుగుతున్నారని చెప్పేసి వ్యాపారులు కూడా చెప్పడం జరుగుతుంది. కెమెరామ్యాన్ వాసుతో శ్రీనివాస్, ఎన్టీవీ, రాజమండ్రి. తాటాకు బాంబు, సుతిల్ బాంబు ఈ పేర్లు వినే చాలా ఏళ్లైంది. ఈ తరం వాళ్లకైతే వాటి గురించే తెలియదు. అందుకే కరీంనగర్ సేల్స్ అసోసియేషన్ ఆ వింటేజ్ వైబ్ క్రియేట్ చేసింది. పైగా బాంబులను కేజీల చొప్పున అమ్ముతూ కస్టమర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరీంనగర్ ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. దీపావళి పండుగ అంటేనే క్రాకర్స్. ఆ క్రాకర్స్ కొనుగోలు షాపుల వద్ద ఉన్నాం. మనం ప్రస్తుతం కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన ఈ స్టాల్స్ వద్ద ఉన్నాం. ఇక్కడ మధ్యాహ్నానికే పెద్ద ఎత్తున కస్టమర్లు అయితే వచ్చారు. కస్టమర్లు కొనుగోలు చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి అసలు కస్టమర్లు ఏమంటా ఉన్నారు, షాప్ ఓనర్లు ఏమంటా ఉన్నారు, గత సంవత్సరంతో పోలిస్తే రేట్లు ఏ విధంగా ఉన్నాయి, ఎటువంటి వెరైటీలు ఉన్నాయో ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బ్రదర్, ఎక్కడి నుంచి వచ్చారు? కరీంనగర్ అండి. కరీంనగర్. ఏమేమి తీసుకుంటున్నారు? మా షోరూమ్ పర్పస్ కోసం అన్ని క్రాకర్స్ కావాల్సిన క్రాకర్స్ అనేది షోరూమ్ పూజ కోసం. అవును, ఆదర్శ షోరూమ్ కోసం కావాల్సిన తీసుకుంటున్నాము. వెరైటీస్ ఉన్నాయి, చాలా వెరైటీస్ ఉన్నాయండి. లాస్ట్ టైం కన్నా ఇంకా చాలా మంచి వెరైటీస్ చూపిస్తున్నారు. షాపు ఓనర్ కూడా ఇక్కడ ఉన్నారు. ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈసారి ఎటువంటి స్టాక్ వచ్చింది, ఏంటి, అసలు కస్టమర్లు ఏ విధమైన స్టాక్ వైపు మొగ్గు చూపుతున్నారు అడిగే ప్రయత్నం చేద్దాం. బ్రదర్, చెప్పండి, ఏమేమి స్టాక్ ఉంది? ప్రతి ఇయర్ లాగే ప్రతిసారి ఈసారి కూడా లేడీస్కి సంబంధించింది అండ్ పిల్లలకి సంబంధించింది ఫ్యాన్సీ ఐటమ్స్ కానీ డిఫరెంట్ ఐటమ్స్ 1000 వల్ల 10,000 వల్ల మంచి ప్రైస్కి కస్టమర్ ఏమంటారు మళ్ళీ రిటర్న్ బ్యాక్ పోకుండా వాళ్ళు సాటిస్ఫై రేట్లో ఇస్తున్నాం. అంటే ఇక్కడ అంతా క్రాకర్స్ ఒక అసోసియేషన్ లాగా ఏర్పడ్డారు. దానికి కట్టుబడి ఉండి వాళ్ళు ఏ విధంగా అయితే చెప్తే దానికి ఫాలో అయ్యి. కేజీ సేల్ అంటున్నారు. కేజీ సేల్, అవును, కేజీ సేల్ వాళ్ళు ఎట్లా చెప్తుంటే వాళ్ళు 600 రూపీస్ కేజీ. 600 రూపీస్ కేజీ. కస్టమర్ నుంచి రెస్పాన్స్ ఎలా ఉంది? చాలా మంచిగా ఉంది. ఎవ్రీ ఇయర్ లాగే ఈ ఇయర్ కూడా మంచి సపోర్ట్ ఉంది.
అంటే ఇక్కడ ప్రికాషన్స్ ఏమైనా తీసుకున్నారా? ఓపెన్ ప్లేస్ లోనే పెట్టారు, అయినా ప్రికాషన్స్ ప్రభుత్వం అన్నీ ఉన్నాయి. అంటే వాళ్ళు ఏదైతే మాకు దాంట్లో ఇచ్చినారో, లైసెన్స్ ఇచ్చి దాంట్లో చెప్పినారో దానికి తగ్గట్టు అన్ని వాళ్ళు ఏ చెప్పిన ప్రతి ఒక్కటి, ఈవెన్ ఫైర్ సెక్యూరిటీ స్టేషన్స్ కూడా మన ఇక్కడ ప్రికాషన్స్ తీసుకొని ప్రతి సంవత్సరం లాగా ఇక్కడ ఈసారి కూడా అన్ని జాగ్రత్తలతోటి తీసుకున్నాం. కస్టమర్ల నుంచి కూడా రెస్పాన్స్ బాగుందని చెప్పేసి చెప్తున్నారు. మరొక ఓనర్ ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎటువంటి వాటికి డిమాండ్ ఉంది బ్రదర్? జనరల్గా ఫ్యాన్సీ ఐటమ్స్ అనేది ఎక్కువ ఉన్నాయి. మళ్ళీ మనము ఆంధ్ర ఐటమ్స్ కొన్ని తీసుకొచ్చాము, తాటాకు బాంబులు అని అండ్ జువ్వలు అని, తారా జువ్వలు అని, అండ్ అవి మనకు డిమాండ్ అనేది ఎక్కువ ఉంది. పబ్లిక్ కూడా చాలా యాక్టివ్గా రెస్పాన్స్ ఉంది దాంట్లో. అంటే పాతకాలం నాటి బాంబు, పాతకాలం ఇవన్నీ మాన్యువల్గా ఆంధ్రాలో స్పెసిఫిక్గా తయారు చేస్తారు, హ్యాండ్ మేడ్ బాంబ్స్ అన్నట్టు ఇవి. సో దానికి కొంచెం డిమాండ్ అనేది ఎక్కువ ఉంది. కరీంనగర్లో చాలా రేర్గా అమ్ముతున్నారు ఇవి. సో మన దగ్గర అనేది బల్క్ క్వాంటిటీలో అవైలబుల్ ఉంది. ఇవి నాటు బాంబులు అండి. ఇవి నాటు బాంబులు మనకు జనరల్ గా సుతుల బాంబు ఎలా ఉంటుందో అలా కాకుండా ఇది మాన్యువల్ గా చేతిలో ఆంధ్రతో చేతులతో చేసి నాటు బాంబులు అన్నట్టు. సో ఇది మన సుతుల బాంబు కన్నా డబుల్ సౌండ్ అనేది రావడం ఉంటుంది. అంటే ఇది గ్రీన్ క్రాకర్స్ అంటున్నారు, వాటికి ఎట్లా ఉంది? గ్రీన్ క్రాకర్స్ అంటే జనరల్ గా మనకు ఇప్పుడు అందరు ఎన్వైరన్మెంటల్ గా ప్రిఫరెన్స్ అనేది తీసుకుంటున్నారు. సో గ్రీన్ క్రాకర్స్ కూడా చాలా ఎక్కువ డిమాండ్ ఉందండి. రేట్లు ఎట్లా ఉన్నాయి కంపేర్ చేస్తే లాస్ట్ ఇయర్ తో పోలిస్తే? రేట్లు ఆల్మోస్ట్ ఆల్ సేమ్ ఉన్నాయి. బట్ యాజ్ పర్ మార్కెట్ మార్జిన్స్ అందరం ఇక జనరల్ గా 5-10% అనేది పెంపకం అనేది జరిగింది. ఇక్కడ జాగ్రత్తలు అయితే తీసుకున్నాం అంటున్నారు. అంటే మున్సిపల్ నుంచి వీటన్నిటికీ ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు. మున్సిపాలిటీ నుండి మనకు జనరల్ గా అవైలబిలిటీ వాటర్ రిసోర్సెస్ మార్నింగ్ ట్యాంకర్స్ అనేది లోడ్ అయ్యాయి ఫుల్ గా. అండ్ మన పర్సనల్ గా సేఫ్టీ పర్పస్ గా మనం అక్కడ దానికి ఫైర్ ఎక్స్టింగ్విషర్ అనేది పెట్టాం విత్ పౌడర్. సో అది మనకు పర్సనల్ గా అన్నట్టు ఏది ప్రమాదం అనేది జరగకుండా. తాతల కాలం నాడు ఏవైతే చేతితో తయారు చేసే తాటాకులో గన్ పౌడర్ పెట్టి తయారు చేసే బాంబులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని మళ్ళీ కొత్తగా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. మరోవైపు సుతిల్ బాంబులు కావచ్చు, జనపనారతో తీసుకొచ్చిన బాంబులు కావచ్చు, ఫ్యాన్సీ ఐటమ్స్, ఆ తర్వాత గ్రీన్ క్రాకర్స్ అంటే పర్యావరణానికి ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా గ్రీన్ క్రాకర్స్ ను కూడా ఇక్కడ అమ్ముతున్నామని చెప్పేసి నిర్వాహకులు చెప్తా ఉన్నారు. కస్టమర్ల నుంచి కూడా మంచి రెస్పాన్స్ అయితే ఉంది. కస్టమర్లు కూడా గ్రీన్ క్రాకర్స్ వైపే మొగ్గు చూపుతున్న సిచ్యువేషన్ కనిపిస్తా ఉన్నది. కెమెరా పర్సన్ సంపత్తో కలిసి భాస్కర్, ఎన్టీవీ, కరీంనగర్ నుంచి. ఏలూరులో దీపావళి టపాసుల అమ్మకాలపై భారీ వర్షం ఎఫెక్ట్ పడింది. దీంతో దుకాణాల దగ్గర రష్ లేకుండా పోయింది. ఇండోర్ స్టేడియం ఆవరణలో ఏర్పాటు చేసిన షాపుల చుట్టూ వర్షపు నీరు నిలిచింది. అర్ధరాత్రి భారీ వర్షం పడడంతో పలు దుకాణాల్లో టపాసులు తడిచి ముద్దయ్యాయి. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మల్లికార్జున అందిస్తారు. పై భారీ వర్షాల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా నిన్న సాయంత్రం నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షాలతోటి ఏలూరు జిల్లాలో ముఖ్యంగా ఏలూరు నగరంలో ఏర్పాటు చేసినటువంటి క్రాకర్స్ దుకాణాలన్నీ కూడా వెలవెలబోతున్నటువంటి పరిస్థితి. భారీ వర్షాల కారణంగా ఆ దుకాణాలు ఏర్పాటు చేసినటువంటి ప్రాంతం అంతా కూడా నీట మునిగినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం ఇక్కడ విజువల్స్లో స్పష్టంగా చూడొచ్చు. ఏలూరు నగరపాలక సంస్థకు చెందినటువంటి భూగర్భ డ్రైనేజీ క్లీనింగ్కి సంబంధించినటువంటి వాహనాలు ఈ దుకాణాలు ఏర్పాటు చేసినటువంటి ప్రాంతంలో నిండినటువంటి వర్షపు నీటిని బయటికి తరలించేటటువంటి పనుల్లో నిమగ్నమయ్యారు. ఏకధాటిగా 3-4 గంటల పాటు కురిసినటువంటి భారీ వర్షంతో ఆ దుకాణాలన్నీ కూడా మూసి ఉంచాల్సినటువంటి పరిస్థితి. లక్షలకు విలువ చేసేటటువంటి క్రాకర్స్ అన్నీ కూడా ఎక్కడ తడిసిపోతాయో అనేటటువంటి ఒక ఆందోళనలో ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారులందరూ కూడా మునిగిపోయారు. ప్రస్తుతం ఏ షాప్ చూసినప్పటికీ కూడా ఖాళీగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఎప్పుడూ కూడా దీపావళికి 2 రోజుల ముందు నుంచి ఇక్కడ అమ్మకాలు చాలా పెద్ద ఎత్తున సాగుతూ ఉంటాయి. నగరంలో దాదాపుగా 45 షాపుల వరకు ఏర్పాటు చేశారు. ఏ షాపు కూడా ఖాళీ లేకుండా దూర ప్రాంతాల నుంచి చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి కొనుగోలు చేస్తూ ఉంటారు. అయితే ఒకళ్ళిద్దరు తప్ప ఎక్కడా కూడా పెద్దగా క్రాకర్స్ కొనేటటువంటి వినియోగదారులు ఎవరు కూడా కనిపించట్లేదు. భారీ వర్షంతో ఈ షాపులు ఏర్పాటు చేసిన చోట అడుగు తీసి అడుగు వేయలేనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో దుకాణదారులందరూ కూడా తమ పరిస్థితిని ఈ ఏడాది పెట్టినటువంటి పెట్టుబడి తిరిగి వస్తుందా లేదా అనేటటువంటి ఒక ఆందోళన చెందుతున్నారు. మనతో మాట్లాడేందుకు దుకాణానికి చెందినటువంటి ఏ షాప్ ఏర్పాటు చేశారు, మొత్తం ఎంతమంది పెట్టుబడి పెట్టారు? మా షాప్ వచ్చేటప్పటికి 42వ షాప్ నెంబర్ అండి. మేము దగ్గర 5 lakhs నుంచి 7 lakhs దాకా పెట్టుబడి పెట్టుకున్నాం. అయితే ఇది ప్రతి సంవత్సరం జరుగుతుందండి. మేనేజ్మెంట్ అనేది కొంచెం ముందు ఎవేక్ అయ్యి ఇలా జరుగుతున్నప్పుడు ముందుగానే చర్యలు తీసుకోవడం అనేది, పొద్దున్నే రావడం అనేది. యాక్చువల్గా ఏంటంటే ఈసారి సోమవారం వచ్చింది పండగ రోజు. ఈ సోమవారం అనేటప్పటికి ముందు రోజు ఆదివారం వచ్చేటప్పటికి అందరూ ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే కొంచెం వ్యాపారం ఎక్కువ ఉంటుందని. కానీ ఇలాంటి తీవ్ర ప్రభావం వల్ల రాత్రి ఎడతెరిగి వర్షం వచ్చేటప్పటికి జనాలు ఎట్లా అయిపోతున్నారంటే కొంచెం లోపలికి రావాలంటే కంగారు పడుతున్నారనమాట.
ముందుగా ఒకసారి జనాలు లోపలికి వచ్చి చూసేటప్పటికి ఇప్పుడు కాదులే ఇంకా తర్వాత వద్దాం, కొంచెం ఎండ వచ్చినాక వద్దాం అనే సిచ్యువేషన్కి వాళ్ళు వెళ్ళిపోతున్నారనమాట. ఈ పరిస్థితుల్లో ఏమేంటంటే ఇన్ని లక్షలు పెట్టుకుని పెట్టుబడులు పెట్టుకుని వాళ్ళందరూ కంగారుగా భయంగా ఉంది. డబ్బులు పెట్టే దాకానే కానీ తర్వాత ఎంతవరకు వ్యాపారం అవుతుందన్నది తర్వాత అనేది ఇంకా భయంగానే ఉంది. పైగా ఏంటంటే మేనేజ్మెంట్ ఇంకొంచెం ముందు ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. ఎందుకంటే రాత్రి వాన వచ్చి మొత్తం అంతా నిండిపోయింది. ఇప్పుడు టైం వచ్చేటప్పటికి 10:30 అయింది, కానీ ఎవరు అవేక్ అవ్వకుండా కొంచెం లేట్ అవుతున్నట్టు అనిపిస్తుంది. పొద్దున్నే వచ్చి ఇదంతా క్లీన్ చేసుకుంటే ఇంకా జనాలు కొంచెం తొందరగా రావాలి. ఇవాళ ఆదివారం అనేటప్పటికీ ఎక్స్పెక్ట్ చేస్తారు, వ్యాపారస్తులందరూ ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే కొంచెం తొందరగా జనాలు వస్తారు. ఎందుకంటే కొంచెం ఎండ వచ్చేటప్పటికి మళ్ళీ జనాలు ఎండలో రాలేరని చెప్పి పొద్దున్న కానీ సాయంత్రం కానీ వస్తారు. ఇలా సిచ్యువేషన్ ఉండేటప్పటికి జనాలందరూ చాలా ప్రాబ్లంలో ఫీల్ అవుతున్నారు. ఇంకోటి ఏంటంటే ఇదంతా గ్రౌండ్ మొత్తం వాటర్తో సర్క్యులేట్ అయిపోయింది మొత్తం. అంటే కనీసం ఈవినింగ్ కన్నా కాస్త ఎండ కాస్తే మొత్తానికి అంతా సరిగ్గా క్లియర్ అయ్యేటటువంటి అవకాశం ఉందా? యాక్చువల్గా ఏంటంటే మధ్యాహ్నం వస్తే కానీ కొంచెం ఎండ వస్తే కానీ ఇదంతా కొంచెం డ్రై అయ్యి జనాలు రాగలని కోరుకుంటున్నాం. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇంకొక 2-3 అవర్స్ కాదు, ఇంకో 4-5 అవర్స్ అయినా సరే ఇది సెట్ అయ్యేటట్లేదు. ఈ వినియోగదారులు, క్రాకర్స్ కాల్చేటటువంటి కొనుగోలుదారులు ఎవరైతే ఉంటారో వారు లోపల అడుగు పెట్టాలన్నా కూడా అడుగు పెట్టలేనటువంటి పరిస్థితి నేపథ్యంలో ఈసారి అమ్మకాలు ఏ రకంగా సాగుతాయి, తమకు ఈసారి నష్టాలు తప్పవు, కానీ అధికార యంత్రాంగం కొంత అప్రమత్తంగా ఉండి ఇలాంటి వర్షం పడితే ఏం చేయాలి, లేదా ఏదైనా ఇబ్బంది అయితే ఏం చేయాలి అనేటటువంటి విషయంపైన కొంత ఫోకస్ పెడితే ఉపయోగం ఉంటుంది అనేటటువంటి ఒక అభిప్రాయాన్ని ఇక్కడ వ్యాపారస్తులు వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ కరి శ్రీనివాస్తో మల్లికార్జున, ఏలూరు నుంచి. దీపావళి షాపింగ్ తో కాకినాడలోని వీధులు సందడిగా మారాయి. ఆదివారం కావడంతో టపాసులు కొనడానికి జనం ఎగబడుతున్నారు. మార్కెట్లోకి లేటెస్ట్ గా వచ్చిన క్రాకర్స్ కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. మరోవైపు ప్రత్యేక ఆఫర్లు పెట్టి కస్టమర్లను నిర్వాహకులు ఆకర్షిస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాయి సుధీర్ అందిస్తారు. దీపావళి సందడి మొదలైంది. క్రాకర్స్ కొనడానికి పబ్లిక్ ఇప్పుడిప్పుడే షాపుల దగ్గరికి వస్తున్న పరిస్థితి. అంటే దీపావళి ముందు రోజు హాలిడే కావడం, సండే కావడంతో ఇప్పుడిప్పుడే షాపుల దగ్గరికి వచ్చి తమకు నచ్చిన ఐటమ్స్ కొనడానికి వస్తున్న పరిస్థితి. అయితే గత సంవత్సరంతో పోలిస్తే కాస్ట్ అనేది చాలా ఎక్కువగా ఉందని వ్యాపారులు చెప్తున్నారు. దానికి అనుగుణంగానే సేల్స్ కూడా ప్రస్తుతానికైతే ప్రతి సంవత్సరం జరిగే సేల్స్, ముందు రోజు జరిగే సేల్స్ కూడా పెద్దగా జరగట్లేదని చెప్తున్న పరిస్థితి. అంటే అన్ని రకాల ఐటమ్స్ దొరుకుతున్నాయి, కానీ జనాల దగ్గర నుంచి వేరే ప్రైస్ అనేది చాలా ఎక్కువ కాస్ట్ కనిపించడం జరుగుతుంది. దానికి అనుగుణంగానే కొందరు లిమిటెడ్గా కొనడం, మరి కొందరు వెరైటీస్ కావాలనుకునే వాళ్ళు మాత్రమే ఎక్కువగా కొంటున్న పరిస్థితి. ఏమేమి తీసుకున్నారమ్మా? క్రాకర్స్ అని పిల్లలు ఏవైతే కాలుస్తారో అవన్నీ తీసుకున్నాం. అంటే అప్పటికి మీ చిన్నప్పటికి ఇప్పటికి ఏం మారిందంటే చాలా వేరియేషన్ ఉంది. కాస్ట్ ఏంటి, ఐటమ్స్ ఏంటి అన్ని. అంటే అన్ని కొంటున్నారు ఇప్పుడు పిల్లల కోసం కొనాలి కదండి. సో అంతా బాగానే ఉన్నాయి. ఏం తీసుకున్నారండి? మేము అన్ని రకాలు తీసుకున్నాం. బాగానే అప్పటికి ఇప్పటికి చాలా వేరియేషన్ ఉంది. ఎక్కువ వెరైటీస్ వచ్చాయి ఇప్పుడు ఇంకాను. మీరు ఏ క్రాకర్స్ తీసుకున్నారు? మేము అన్ని రకాలు తీసుకున్నాం. చిచ్చుబుడ్లు, కాకరపోతులు, మతాబీలు అన్నీ తీసుకున్నాము. బాగుంది. సండే హాలిడే కావడంతో ముందు రోజే వచ్చి, మామూలుగా అయితే దీపావళి రోజు ఎక్కువగా సేల్స్ జరుగుతూ ఉంటాయి, కానీ దీపావళి ముందు రోజే హాలిడే కావడంతో దానికి అనుగుణంగానే ఇక్కడికి వచ్చి సండే కావడం పిల్లలందరితో వచ్చి క్రాకర్స్ కొంటున్నారు. అంటే కొన్ని చోట్ల ఈ రేస్ ప్రైజెస్ అనేది రాయవరంలో ఈ దీపావళి క్రాకర్స్ దగ్గర జరిగిన ప్రమాదంతో ఇటు అధికారులు కూడా అప్రమత్తమైన పరిస్థితి. దానికి సంబంధించి కూడా ఎక్కడికక్కడ భద్రతా ఏర్పాట్లు తీసుకుంటేనే మరి కొన్ని చోట్ల చాలా నెగ్లెక్ట్గా ఉంటున్నారు. అంటే ఓపెన్ గ్రౌండ్స్లో ఎక్కువగా ఈ క్రాకర్స్కి సంబంధించి క్రాకర్స్ దుకాణాలకి అనుమతిస్తారు. అంటే ఓపెన్ గ్రౌండ్స్కి సంబంధించి కూడా ఒకవేళ ఏదైనా ప్రమాదం జరిగినా దానికి అనుగుణంగానే ఏర్పాట్లు చేసుకునే విధంగా ఓపెన్ గ్రౌండ్స్లో అనుమతిస్తున్నారు. దాని కారణంగా ప్రభుత్వానికి ప్రైసెస్ కట్టాల్సి ఉంటుంది. కానీ గత ఏడాదితో పోలిస్తే కొంచెం సేల్స్ అనేది ఆ స్థాయిలో లేవు, చాలా తక్కువగా ఉన్నాయని చెప్తున్నారు. దానికి అనుగుణంగానే వ్యాపారులు కూడా ఉంటున్న పరిస్థితి. ఇక్కడ అందరూ కూడా వీటిని అట్రాక్ట్ చేస్తున్నారు. అంటే చిన్నపిల్లలు ఎక్కువగా ఈ దీపావళి అంటేనే ఎక్కువగా చిన్నపిల్లల పండుగ కాబట్టి వీళ్ళందరూ దీన్ని ఇక్కడ ఈ మధ్యకాలంలో రిలీజ్ అయిన సినిమాల పేర్లతో ప్రత్యేకంగా గన్నులు తయారు చేశారు. ఈ గన్నులకు సంబంధించి వాకర్స్ అదేవిధంగా వాటిలందరినీ కూడా అట్రాక్ట్ చేసేయడానికి పిల్లల్ని ఎక్కువగా ఈ దీపావళికి సంబంధించి పిల్లలే ఎక్కువగా కొంటారు కాబట్టి పిల్లలందరినీ అట్రాక్ట్ చేయడానికి దానికి అనుగుణంగా ఏర్పాట్లు చేశారు. అంటే ఓపెన్ గ్రౌండ్లోనే ఇటు దీపావళి సందడికి సంబంధించిన షాపులకు అనుమతి ఇచ్చారు. దానికి అనుగుణంగానే ఏర్పాట్లు చేసిన ప్రకాశంతో సాయి సుధీర్ అంటే కాకినాడ. కాకినాడలో టపాసులు అమ్మే షాపుల దగ్గర కనీస జాగ్రత్తలు తీసుకోవడం లేదు. ఫైర్ సేఫ్టీ నిబంధనలు ఎక్కడా కనిపించడం లేదు. అధికారులు అనుమతులు ఇచ్చి చేతులు దులుపుకున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వ్యాపారులు బిజినెస్ పై తప్ప వినియోగదారుల భద్రతపై దృష్టి సారించడం లేదు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాయి సుధీర్ అందిస్తారు.
మొదలైంది. దీపావళి ఎంత ఎంజాయ్ చేస్తారో అంత ప్రమాదకరం. అంటే ఈ గత వారంలోనే రాయవరంలో దీపావళి క్రాకర్స్ తయారు చేస్తున్న దుకాణంలో ప్రమాదం జరగడంతో దాదాపు 10 మంది ప్రాణాలు కోల్పోయారు. అంటే దీనికి సంబంధించి కాకినాడలోనే మెక్లరెన్ గ్రౌండ్లో ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. అంటే ఓపెన్గా ఈ షాపులన్నింటినీ కూడా తీసుకునే పరిస్థితి. కానీ ఎక్కడ అధికారుల అధికారుల పర్యవేక్షణ ఎక్కడ కనిపించట్లేదు. ఖచ్చితంగా దానికి సంబంధించి పర్యవేక్షణ ఉండాలి, ప్రికాషన్స్ తీసుకోవాలి. దీపావళి అంటే ఈ క్రాకర్స్కి సంబంధించి ఖచ్చితంగా ప్రికాషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ఫైర్ ఒకవేళ ఫైర్ జరిగితే కనుక దానికి అనుగుణంగానే ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. కానీ కొన్ని చోట్ల ఇంకా ఆ నెగ్లెక్ట్ అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అంటే ఏదో నామమాత్రంగా ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళకు ఏదైతే ఈ ఫైర్కి సంబంధించి ఇచ్చినప్పటికి కూడా పూర్తి స్థాయిలో దానికి సంబంధించి ఎక్కడ వాళ్ళు నిరంతరం పర్యవేక్షణ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఏమైనా అవసరమైతే వాటర్ సప్లై చేయడం, మరొక వైపు ఫైర్ ఇంజన్కి సంబంధించి ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. కానీ ఆ స్థాయిలో ఎక్కడ కనిపించట్లేదు. అంటే ఫార్మాలిటీగా దీనికి సంబంధించి నియమ నిబంధనలకు అనుగుణంగా కొన్ని చోట్ల ఈ ఫైర్కి సంబంధించిన ప్రికాషన్స్ ఏర్పాట్లు తీసుకున్నప్పటికి కూడా చాలా చోట్ల ఇంకా దానికి సంబంధించి ఏర్పాట్లు చేయని పరిస్థితి కనిపిస్తుంది. ఓపెన్గానే ఒకవేళ ఏదైనా ఫైర్ అయితే అంటే క్రౌడ్ ఎక్కువగా ఉన్న సిచ్యువేషన్స్లో కనుక ఫైర్ అయితే కనుక దాని ఇంపాక్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఒక్కసారిగా వందలాది మంది ఇక్కడికి వచ్చి క్రాకర్స్ కొంటారు. కానీ దానికి అనుగుణంగా ఎందుకంటే ఫైర్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఎక్కువగా వాళ్ళు ఉండాల్సి ఉంటుంది, వాళ్ళు ఫోకస్ చేయాల్సి ఉంటుంది. మరొక వైపు ఏమైనా ప్రమాదం జరిగితే వాళ్ళని వెంటనే అలర్ట్ చేయడానికి సంబంధించి ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ ఓపెన్ గ్రౌండ్స్లో జరిగే ఈ సేల్స్కి సంబంధించి అక్కడ దానికి సంబంధించిన ఏర్పాట్లు చాలా కనిపించడం లేదు. ఏదో వాళ్ళు ఇచ్చిన పేపర్ వర్క్స్ ఏదైతే ఉందో డాక్యుమెంట్స్లో ఏదైతే ఉందో డాక్యుమెంట్కి సంబంధించి మాత్రమే వాళ్ళు పర్మిషన్స్ ఇవ్వడం, పర్మిషన్కి సంబంధించి ఆ అమౌంట్ తీసుకోవడం జరుగుతుంది తప్ప దీనికి సంబంధించి అక్కడ పర్యవేక్షణ అనేది చాలా అసలు ఎక్కడ కనిపించిన పరిస్థితి. దీనికి సంబంధించి కూడా ఒకవేళ ఏదైనా ప్రమాదం జరిగితే ప్రమాదవశాత్తు ఏమైనా జరిగితే కనుక ఖచ్చితంగా దాని ఇంపాక్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఒక్కసారిగా వేల సంఖ్యలో వచ్చి పబ్లిక్ ఈ క్రాకర్స్ని కొనడానికి వస్తారు. కానీ దానికి అనుగుణంగా ఇటు అధికారులకు సంబంధించి కావచ్చు, మరోవైపు అన్ని డిపార్ట్మెంట్కి సంబంధించి వాళ్ళు ఇక్కడ ఫోకస్ చేయాల్సి ఉంటుంది. కానీ దానికి అనుగుణంగా ఎక్కడ ఏర్పాట్లను కనిపించడం. ప్రకాష్తో సాక్షి అంటే కాకినాడ నుంచి. క్రాకర్స్ ధరలు టపాసుల్లా పేలుతున్నా కొనుగోళ్లు తగ్గడం లేదు. పిల్లల కోసం తల్లిదండ్రులు వేలకు వేలు ఖర్చు చేసి క్రాకర్స్ కొంటున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని కర్నూలు నుంచి మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. కర్నూలు ఎస్టీబీసీ మైదానంలో ప్రత్యేకంగా ఈ క్రాకర్స్ స్టాల్స్ ఏర్పాటు చేశారు. దాదాపు 100 దుకాణాలు ఏర్పాటు చేశారు. అంటే సిటీలో ఎక్కడ పడితే అక్కడ దుకాణాలు ఏర్పాటు చేయకుండా, ఎలాంటి ప్రమాదాలకు అవకాశం లేకుండా ఎస్టీబీసీ కాలేజ్ మైదానంలో ఈ క్రాకర్స్ దుకాణాలు ఏర్పాటు చేశారు. ఇవాళ ఉదయం నుంచే పెద్ద ఎత్తున కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. ఒకవైపు క్రాకర్స్ ధరలు కూడా టపాసుల్లా పేలుతున్నాయి. అయితే తప్పనిసరి పరిస్థితుల్లో పిల్లలు, కుటుంబ సభ్యులంతా సరదాగా దీపావళి పండుగను గడపడానికి క్రాకర్స్ కొనుగోలు చేస్తున్నారు. స్థానికులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎట్లా ఉందమ్మా మీ షాపు బిజినెస్ ఎట్లా ఉంది? ఈరోజు ఇప్పటి నుంచి కొంచెం పర్వాలేదండి. పొద్దున్న నుంచి అయితే ఏం లేదు, ఇప్పటి నుంచి స్టార్ట్ అయిందండి. ఇలాగే జరగాలని కోరుకుంటున్నాము. మేమైతే బంపర్ ఆఫర్స్ ఇస్తున్నాము. ప్లస్ 3rd నెంబర్కి రావాలని అందరినీ కోరుకుంటున్నాము. హ్యాపీ దివాళీ. రేట్లు ఎట్లా ఉన్నాయండి? బాగా రేట్లు పెరిగాయి. రేట్లు పెరిగినా కానీ మేము తగ్గించేస్తున్నాం. ఈ సంవత్సరం తగ్గించి ఇవ్వాలని కోరుకున్నాం కాబట్టి తగ్గించేస్తున్నాము. అందరు రావాలని కోరుకుంటున్నాము. ఎక్కడి నుంచి వచ్చారు? తెలంగాణ నుంచి వచ్చాము. పక్కన ఊరు ఎంత దూరం? కర్నూలు. కర్నూలుకి 30 కిలోమీటర్స్ ఉంటుంది. చెప్పండి ఎట్లా ఉన్నాయండి రేట్లు? ఆ రేట్లు ప్రతి సంవత్సరం దీపావళి రేట్లు పెరుగుతున్నాయి. జనాలకు 2000 ఇచ్చి 10,000 సరుకు తీసుకుంటున్నారు. అది వద్దు ఇది వద్దు అని కూడా మాకు రిస్క్ వస్తుంటుంది. ఇప్పుడు మాకు ఎల్లుడితో నారాజ్ క్రాకర్స్ పడింది. అది పెద్ద అందరికీ ఇబ్బంది, చాలా ఇబ్బంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు అక్కడికే వెళ్ళిపోతారు. ఇటువంటి వాళ్ళకు మేము 10 లక్షలు సరుకు తెచ్చుకొని 3 రోజుల్లోనే అమ్ముకోవాలి. అంటే బాగా రేట్లు చాలా ఎక్కువ ఉన్నట్టున్నాయి. బాగా చాలా ఎక్కువ ఉన్నాయి. మేము దాని మీద ఉన్న బాక్స్ 75% డిస్కౌంట్ ఇస్తే కూడా వాళ్ళు వద్దంటున్నారు. ఏం చెప్పాలి, అట్లా అయిపోయింది, ఇబ్బంది అయిపోయింది. పిల్లలేమో అందరూ అవి కావాలి ఇక అన్నీ వేసుకుంటారు. బుట్టలకి 10,000 బిల్ అవుతుంది. వాళ్ళకాడ 10,000 5,000 ఉంటాయి. 5,000 ఇస్తామంటే మేము వద్దు అంటుంటాం. ఎట్లా ఉన్నాయి రేట్లు? ఎట్లా ఉన్నాయి? వెరైటీ క్రాకర్స్ ఏమైనా వచ్చాయా? అంటే క్రాకర్స్ ఇప్పటివరకు అయితే బాగానే ఉన్నాయి, వెరైటీగానే ఉన్నాయి. బట్ రేట్స్ కొంచెం ఎక్కువనే అనిపిస్తుంది. లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఎట్లా ఉన్నాయి? లాస్ట్ ఇయర్తో పోలిస్తే ప్రైజెస్ కొంచెం పెరిగినట్టే అనిపిస్తుంది. అంటే ఇయర్ అట్లే అనిపిస్తున్నది. పెరుగుతుంది. బడ్జెట్ ఒక ఫ్యామిలీకి యావరేజ్గా సాధారణ ఫ్యామిలీ వస్తే కూడా 1000 రూపీస్ అవుతున్నాయి. అవి కొనడానికైతే వస్తున్నారు కానీ ధరలు చాలా ఎక్కువగా ఉంటున్నాయి. అయినా సరే తప్పనిసరి పరిస్థితుల్లో పిల్లల కోసమైనా కొంటున్నారు. వెరైటీ క్రాకర్స్ కూడా వచ్చాయని నిర్వాహకులు చెబుతున్నారు. మరికొందరితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎట్లా ఉన్నాయండి క్రాకర్స్ రేట్లు? వెరైటీ క్రాకర్స్ ఏమైనా చూసారా? చూసామండి, మంచిగా ఉన్నాయి.
బాగున్నాయి. లాస్ట్ ప్రీవియస్ కంటే కూడా కొత్తగా వచ్చాయి, బాగున్నాయి. ప్రైజెస్ కొంచెం తగ్గిస్తే బాగుంటుంది. ఇంకా యావరేజ్ బడ్జెట్ ఎంత అవుతుంది ఒక ఫ్యామిలీకి? ఒక ఫ్యామిలీకి యావరేజ్ బడ్జెట్ మంచిగా ఉండాలంటే మినిమం 6,000. లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఎట్లా ఉంది? లాస్ట్ ఇయర్తో 6,000కి చాలా వచ్చేటివి, ఇప్పుడు ఇంకా కొంచెం తగ్గాయి. రేట్లు బాగా పెరిగాయి కదా, అయినా సరే కొనాలనుకుంటున్నాను. అంటే ఇంకా కాల్చాలనిపిస్తుంది కాబట్టి ఇంకా తప్పక తీసుకుంటున్నాం కానీ ఇంత రేట్కి అయితే చాలా తక్కువ వస్తున్నాయి. ఇయర్ ఇంతకుముందు ఎక్కువ వస్తుండే కానీ యావరేజ్ ఒక 5,000 పెడితే ఎన్ని బాక్సులు వస్తాయి? ఒక్క బ్యాగ్ వస్తుంది అంతే, ఒక చిన్న బ్యాగ్ వస్తుంది అంతే 5,000 పెడితే. అన్ని గవర్నమెంటే కాకుండా వీళ్ళు కూడా కొంచెం హ్యుమానిటీగా కొద్దిగా సేల్ చేస్తే ఇంకా బాగా సేల్స్ పెరుగుతుంది. వీళ్ళు స్టాక్ మిగిలించుకోవడం కంటే సేల్స్ పెంచుకోవాలని ప్లాన్ చేస్తున్నారు అనుకోండి, ఖచ్చితంగా ఇంకా ఎక్కువ మంది సెలబ్రేట్ చేసుకుంటారు. మొత్తం మీద మనం ఎక్కడ చూసినా ఎస్టీబీసీ కాలేజీ గ్రౌండ్లో మొత్తం షాపులతోనే, క్రాకర్స్ షాపులతోనే నిండిపోయింది. కొనుగోదారులు పెద్ద ఎత్తున వచ్చారు. ఇవాళ సాయంత్రానికి రద్దీ మరింత పెరుగుతుంది. రేపు సాయంత్రం అంతా కూడా ఎక్కడ చూసినా దీపావళి సందడే ఉంటుంది. ధర కాస్త ఎక్కువ ఉందని కొంతమంది చెబుతుంటే, కొంతమంది రీజనబుల్గానే ఉన్నాయి. తప్పనిసరి పరిస్థితుల్లో ఎక్కువ ధర ఉన్నా కొనుగోలు చేస్తున్నాం అనేవారు ఉన్నారు. కెమెరామెన్ మధుతో చంద్రశేఖర్, ఎన్టీవీ, కర్నూలు ఎస్టీబీసీ కాలేజ్ గ్రౌండ్ నుంచి.